శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. నా పేరు సిద్ధాంతి నరహరి శర్మ. ఈ ఆలయంలో ముఖ్యార్చకగా 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ప్రధానంగా ఈ ఆలయము హనుమదాలయము. ఈ ఆలయము సుమారు 100 సంవత్సరముల పైబడినదని స్థానికుల ద్వారా తీరుస్తున్నది. ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ రాజరాజేశ్వర స్వామి, రాజరాజేశ్వరిదేవి 1976లో ప్రతిష్ఠింపబడినది. అలాగే 1986లో వెంకటేశ్వర స్వామి వారి అమ్మవారి ఆలయాలు ప్రతిష్ఠింపబడినవి. 2004లో సాయిబాబా ఆలయము. ఇదే ఆలయ ప్రాంగణంలో వేణుగోపాల స్వామి, నవగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయ స్వామి మొదలగు ఆలయాలు కలవు. ఈ ప్రధానంగా ఈ ఆంజనేయ స్వామి ఆలయము చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో చాలా దూర ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి వస్తారు. మంగళవారం ప్రత్యేకంగా అభిషేకాలు చేసుకుంటారు. వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. వడమాలలు ప్రతి ఆలయం చూడండి, మీకు ఇంచుమించు ప్రధానంగా ఈ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం కూడా 15, 20, 25 వడమాలలు అవుతుంటాయి. ఎందుకంటే భక్తులకు వాళ్ళకు మంచిగా అనిపిస్తేనే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. కాబట్టి ప్రధానంగా ఆంజనేయ స్వామి చాలా శక్తివంతమైన ఆలయము. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వివాహానికి, సంతానానికి, ఆరోగ్యానికి, రుణబాధలకు, రోగబాధలకు, శత్రుబాధలకు ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం బాగా పనిచేస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం విద్యకు, సర్పదోషాలకు, వ్యాపారాభివృద్ధికి, నరదృష్టికి మొదలగు దోషాలకు స్వామివారి వెంకటేశ్వర స్వామి ఆలయం బాగా పనిచేస్తుంది. అలాగే ఈ ఆలయంలో మాసోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు, ముఖ్యమైన పండుగలు జరుగుతాయి. మాసోత్సవాలలో శ్రవణ నక్షత్రము, వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకము, శివాలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి, సంకష్ట చతుర్థి, గణపతికి సంకష్ట చతుర్థి, సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠి, శుద్ధ షష్ఠి, బహుళ షష్ఠి, అలాగే అనగాష్టమి, దత్తాత్రేయ స్వామి వారికి అనగావ్రతము, రోజున ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి వారికి నవగ్రహ రుద్ర సహిత హనుమత హోమం జరపబడుతుంది. సామూహిక సత్యనామృతాలు జరపబడతాయి. ఈ ఆలయానికి చాలా దూర ప్రాంతం నుంచి కూడా చాలామంది భక్తులు వస్తున్నారు. హనుమాన్ జయంతి వైశాఖ బహుళ దశమి, దశమికి హనుమ జయంతి కార్యక్రమం కూడా ప్రత్యేకంగా అభిషేకాలు, లక్ష ఆకు పూజ, ప్రత్యేక మొదలైన కార్యక్రమాలు ఉంటాయి. ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి వారికి వడమాలంటే చాలా ప్రీతికరము. కాబట్టి భక్తులు
స్వామివారిని వడమాల రూపకంగా కొలుస్తుంటారు. వడమాల చేయించుకున్నట్టంటే వారి కోరికలు తీరుతాయని భక్తుల యొక్క నమ్మకం. కాబట్టి వడమాల విశేషంగా మంగళవారం రోజు చాలా వడమాలలు స్వామివారికి నివేదన చేస్తుంటారు. వడమాలలన్నా తమలపాకులన్నా చాలా ప్రీతికరం కాబట్టి మంగళవారం రోజు ఆకు పూజలు వడమాలలు ప్రత్యేకంగా చేస్తుంటారు. కాలు మొక్కాలని లేదు ఎవరికైనా. ఏ స్వామికైనా కూడా మనము పాదాలను ముట్టుకోము. అంటే ఆలయంలో ఒక సాయిబాబాకి తప్ప మిగతా ఏ ఆలయంలో కూడా మనం స్వామివారిని స్పర్శించడం జరగదు. కాబట్టి ఆచరణ లేదు, ఎక్కడ కూడా లేదు, ఒక సాయిబాబాకి తప్ప. అంతే. చరిత్ర చెప్తుంది. మామూలుగా మనం చిరంజీవి అంటే ఆయన బ్రహ్మచర్యం పాటించండి, కానీ ఆయనకు వివాహం జరిగినట్టుగా మనకు చరిత్ర ద్వారా తెలుస్తున్నది. చాలీసా హనుమత్ జయంతి రోజు అంటే వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ చాలీస పారాయణం ఉదయం నుంచి సాయంత్రం వరకు కంటిన్యూగా ఉంటుంది. మనని కరెక్ట్గా మనం చెప్పలేము. అయోధ్యలో మన ఎక్కడ భద్రాచలం అని అంటున్నారు, నార్త్ వాళ్ళేం కొంత అక్కడ అని అంటున్నారు. కరెక్ట్ అయితే భద్రాచలం అని అనుకుంటున్నాం. మనం చరిత్ర ద్వారా మనకు తెలుస్తున్నది భద్రాచలం అని. హనుమంతుని తండ్రి గారు వాయుదేవుని వరాన పుట్టాడు కాబట్టి వాయుదేవుడే తండ్రిగా భావిస్తాం. ఆంజనేయ స్వామిని వాయునందనుడు కూడా అంటారు కదా. వాయుదేవుని వరాన పుట్టాడు కాబట్టి వాయునందన్ అంటారు ఆంజనేయ స్వామిని. రామాయణంలో ఆంజనేయ స్వామిదే ముఖ్య భూమిక. ఎందుకంటే సీత దగ్గరికి వెళ్ళడము, సీత జాడ తెలుసుకోవడము, రాముడికి తెలపము మొదలగునవి. ఆంజనేయ స్వామి రామభక్తుడు కాబట్టి ఆయన శరీరంలోనే రాముడు ఉంటాడు. ఆయన భక్తిని పరీక్ష చేస్తారు. కాబట్టి ఆంజనేయ స్వామి భూమిక చాలా ప్రత్యేకమైనది. హనుమాన్ చాలీస ఆంజనేయ స్వామిది. హనుమాన్ చాలీస అంటే హనుమంతునికి సంబంధం కాబట్టి హనుమాన్ చాలీస పారాయణం చేసినట్టయితే మనకు పీడకలలు పడకపోవడం కానీ, మన రాత్రిపూట కళలు, చెడు కళలు పడకుండా ఉండడం కానీ, స్వామికి ఎన్నో విధాలుగా మనకు హనుమాన్ చాలీస పారాయణము మనకు మంచి జరుగుతుందని చెప్తుంది. అట్లా అంటారు మనకు ఉన్నాడని చరిత్ర చెప్తున్నది. కొంతమంది చిరంజీవులుగా చిరంజీవులు ఉన్నారు కదా, హనుమంతుడు కూడా ఉన్నాడు. మన గుడికొచ్చే భక్తులు చాలామంది ఇప్పుడు స్వామివారికి సేవ చేసుకోవడం వల్ల ఎంతోమందికి మేలు జరిగింది కాబట్టి మళ్ళీ స్వామివారికి దర్శనం చేసుకుంటున్నారు, వడమాలలు చేయిస్తున్నారు, ఆకుపూజలు చేయిస్తున్నారు. అలాగే వివాహం కాని వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి మనం సేవ చేసుకున్నట్టయితే, అభిషేకాలు చేసుకున్నట్టయితే తొందరగా వివాహం అవుతుంది. వివాహమైన వాళ్ళకి సంతానం లేట్ అవుతే సంతానం అవుతుంది. ముఖ్యంగా ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికి వడమాలలు ఆకుపూజలు చేసుకోవడం వల్ల వాళ్ళ కార్యక్రమాలు ఎన్నో నెరవేరినాయని మనకు భక్తుల ద్వారా తెలుస్తున్నది. మనకు ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామికి ఉదయం 6:30 గంటలకు ప్రత్యేక అభిషేకం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఉదయం 6:30కే ప్రత్యేక అభిషేకం ఉంటుంది. ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికి మంగళవారం ప్రత్యేక అభిషేకం ఉదయం 6:30 గంటలకు జరుగుతుంది. శనివారం రోజు కూడా అభిషేకం ఉంటుంది, 7 గంటలకు ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేకంగా స్వామివారికి మంగళవారమే ముఖ్యం కాబట్టి మంగళవారమే ప్రత్యేకంగా అభిషేకం, అలంకారం ప్రత్యేకంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠి రోజున, మంగళవారం రోజున ప్రత్యేకంగా అభిషేకం ఉంటుంది. మిగతా రోజులలో మామూలు అభిషేకాలు ఉంటాయి. ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేసుకోవాలంటే పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, అలాగే కొబ్బరికాయలు, పూలు, పండ్లు, తమలపాకులు, ఒక్కలు, పన్నీరు, సెంటు, గంధము, చందనము ఇవి ప్రత్యేకంగా స్వామివారికి అభిషేకానికి వాడబడుతుంటాయి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకానికి కావలసిన సామాన్లు పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరికాయలు, పూలు, పండ్లు, తమలపాకులు, ఒక్కలు, గంధము, పన్నీరు, సెంటు, విభూది ఇవి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి అభిషేకానికి వాడుతుంటారు.
తక్షశిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.